అటు నార్త్ ఇటు సౌత్ రెండింటిని వదిలేదే లేదంటున్న కూలీ సినిమా టీం రోజు రోజుకి ఈ కూలీ సినిమా పైన ఉన్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవైతే భారీగా పెరిగిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఆ సినిమా నుంచి బయటకు వస్తున్న కంటెంట్ అలాంటిదనమాట. నిన్న రాత్రి ఈ సినిమా నుండి ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లుక్స్ కావచ్చు, లేకపోతే బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమీర్ ఖాన్ గారి లుక్స్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే మెయిన్ గా అమీర్ ఖాన్ గారి లుక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఆయనైతే ఈ రేంజ్ లో ప్రజెంట్ చేయలేదన్నమాట. కానీ మన లోకేష్ కనకరాజ్ గారు అయితే అదైతే చేసి చూపించాడు. ఇంకా సినిమా రిలీజ్ కి ఇన్ని డేస్ ముందే అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ సినిమాలో ఉంది అని రివీల్ చేయటం ఏదైతే ఉందో అది కూలీ సినిమా టీం యొక్క మాస్టర్ స్ట్రోక్ అనే నేనైతే చెప్తాను. ఎందుకంటే అమీర్ ఖాన్ గారికి సరైన రోల్ పడి చాలా రోజులైతే అయిందనమాట. అక్కడ బాలీవుడ్ లో ఆయన ఫ్యాన్స్ మొత్తం కూడా కరెక్ట్ సినిమా ఎప్పుడు పడిద్దా అనే రేంజ్ లో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూలీ సినిమా ట్రైలర్ కట్ లో ఆయనకి సంబంధించిన ఒక్క ఫ్రేమ్ హైలైట్ అయినా ఆ సినిమాకి సూపర్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి నార్త్ లో. ఏమీ లేదండి, జస్ట్ సింపుల్ థింగ్ అంతే. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే అమీర్ ఖాన్ గారు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనపడినా లేకపోతే ఒకే ఒక డైలాగ్ అనమాట, వాళ్ళిద్దరి మధ్య వార్నింగ్ ఇచ్చే డైలాగ్ ఒకే ఒక్కటి ఉన్నా సరే అదైతే చాలా అంటే చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. మరి చూద్దాం అమీర్ ఖాన్ గారు రజనీకాంత్ గారి గ్యాంగా లేకపోతే ఆపోజిట్ గ్యాంగా అనేది. ఇంకా నాగార్జున గారికి అమీర్ ఖాన్ గారికి కాంబినేషన్ లో సీన్స్ అయితే లేవు. ఇంకా నార్త్ లో ఈ సినిమాని కొన్నది ఎవరో కాదనమాట, RRR లాంటి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్ స్టూడియోస్ వాళ్ళైతే ఈ సినిమాని అయితే కొన్నారు. ఇంకా నార్త్ లో చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సినిమాకి హిట్ టాక్ వస్తే స్కై ఈజ్ ద లిమిట్ అంతే. ఓకే, నార్త్ అంతా బాగానే సెట్ చేశారు. మరి సౌత్ లో ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని మీకైతే డౌట్ అయితే రావచ్చు. సౌత్ లో ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఆల్రెడీ రజనీకాంత్ గారు ఉన్నారు, ఇంకా నాగార్జున గారు లాంటి స్టార్ ఉన్నారు, ఇంకా ఉపేంద్ర గారు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు సౌత్ లో కూడా అంత ఈజీగా అయితే తీసుకోవట్లేదు. హైదరాబాద్ లో జూలై 22వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ అయితే ఉంది. పవర్ హౌస్ సాంగ్ అనమాట. దీనికి చీఫ్ గెస్ట్లుగా మన నాగార్జున గారు, లోకేష్ కనకరాజ్ గారు, ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ అయిన శృతి హాసన్ తో పాటు మన రాక్ స్టార్ అనిరుద్ధ్ గారు కూడా వస్తారనమాట. స్టేజ్ మీద ఈ సాంగ్ యొక్క లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. ఇంతగా ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్ లోని క్వాక్ ఏరియాలో ఆ ఈవెంట్ అయితే జరిగిద్ది. ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే పాసెస్ కోసం అయితే అక్కడ ఉన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ ఈ కూలీ ది పవర్ హౌస్ సాంగ్ ఏదైతే ఉందో రీసెంట్ గా జరిగిన ఒక కాన్సర్ట్ లో అనిరుద్ధ్ గారు అయితే లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆల్రెడీ ఈ సాంగ్ ఎప్పుడో జనాల్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా సినిమా రిలీజ్ కి ముందు ఈ సాంగ్ యొక్క ఫుల్ వర్షన్ అయితే మనమైతే చూడబోతున్నాం. కాబట్టి అటు నార్త్ లో కావచ్చు, ఇటు సౌత్ లో కావచ్చు, మొత్తం వీళ్ళైతే కూలీ సినిమా టీం వాళ్ళైతే ప్రమోషన్స్ తో చుట్టేశారనే చెప్పాలి. మరి ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ కూలీ సినిమాకి అన్ని అనుకున్న విధంగా జరిగి టాక్ పడితే తమిళనాడు నుంచి ఫస్ట్ 1000 కోట్లు కొట్టిన సినిమాగా ఇదైతే అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి చూద్దాం రాబోయే రోజులు ఏం జరిగిద్దో. కూలీ సినిమా నిజంగానే 1000 కోట్లు కొట్టిద్దని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.